గత 4-5 ఏళ్లలో లోకల్ ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఈ టాప్ 20 కాలేజెస్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఎన్ఐటీస్కి దీటుగా సమానంగా మంచి ప్లేస్మెంట్స్ స్టూడెంట్స్కి రావడం అన్నది మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఈ రకమైన కంపెనీస్ మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ చైతన్య భారతి, వాసవి, విఎన్ఆర్ విజిఐటి, గోకరాజు, ఆ తర్వాత నారాయణమ్మ, కేశవ మెమోరియల్, ఇలాంటి కాలేజెస్, గీతాంజలి, ఇలాంటి కాలేజెస్లో ఈ కంపెనీస్ వెళ్ళి 15 లక్షల నుంచి 51 లక్ష వరకు స్టూడెంట్స్కి ప్యాకేజెస్ ఆఫర్ చేసే. సో ఈ ప్లేస్మెంట్స్ అన్నవి అక్కడ దొరుకుతున్నాయి. అంటే దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇంతకుముందు ఈ ఆపర్చునిటీస్ ఉండేవి కాదు, ఈ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. సో స్టూడెంట్స్కి ఇన్ఫ్యాక్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఎన్ఐటీలో బయోటెక్, మెకానికల్, కెమికల్ చేసే బదులు ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రిఫరింగ్ టు డూ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ దిస్ లోకల్ కాలేజెస్. ఆ స్టేజ్ వరకు వచ్చింది. అయితే ఈ సంవత్సరం దెర్ ఇస్ వన్ మోర్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనందరం చూస్తున్నాం న్యూస్లో ఏఐ వల్ల లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. డెఫినెట్గా కొంచెం అందులో హైప్ ఉంది, కొంచెం రియాలిటీ ఉంది. సో ఇమీడియట్గా ఆ జాబ్స్ పోకపోవచ్చు. బట్ నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2025 కౌన్సిలింగ్ అంటే 2029లో స్టూడెంట్ బయటకు వస్తాడు. సో 4 ఇయర్స్లో డెఫినెట్గా ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ అయితే అన్నీ పోతాయి. సో ఈ ట్విచ్ కంపెనీస్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నైసెంట్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇలాంటి కంపెనీస్లో జాబ్స్ ఏవైతే ఇంతకుముందు దొరికేవో మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్, స్పెసిఫికలీ ఆ లోవర్ డౌన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈసారి అలాంటి ఉద్యోగాలు అయితే దొరకవు. సో అందుకోసము ఎంసెట్లో ర్యాంక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. మంచి ర్యాంక్ రాకపోతే ఈ లోవర్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు వస్తే మాత్రము మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకొని అది వేస్ట్ అయిపోతుంది. సో ఈ రియలైజేషన్ అనేది చాలా మంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి వచ్చింది అనుకుంటాను. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రియాలిటీ. సో అందుకోసం ఈ ఎంసెట్ అనేది మీరు చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎంసెట్, నేను జేఈకి ప్రిపేర్ అయ్యాను, పెద్ద ఎంసెట్ ఒక లెక్క, సో ప్రిపరేషన్ లేకపోవడం నాకు వచ్చేస్తుందని చెప్పేసి స్టూడెంట్స్ ఎంసెట్ అంత సీరియస్గా తీసుకోరు. అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ తింటారు. నాకు ప్రతి సంవత్సరం పేరెంట్స్ వచ్చి కలుస్తారు. సార్, మావాడు నేను పెద్ద పేరున్న కార్పొరేట్ కాలేజ్లో పెట్టాను, పెద్ద క్యాంపస్లో ఎంసెట్ జేఈ క్యాంపస్లో పెట్టాను, మా వాడికి జేఈలో రాలేదు కదా, ఎంసెట్ కూడా రాదు కూడా. ఇప్పుడు ఎవరికైతే జేఈ మెయిన్లో 99% కన్నా ఎక్కువ వస్తుందో వాళ్ళు ఎంసెట్లో కూడా బాగా చేస్తారు, సునాయాసంగా చేస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ అందులో ఆ పర్సంటైల్ తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది? చాలా చాలా తక్కువ. సో ఎవరికైతే ఆ పర్సంటైల్ రాదు వాళ్ళు ఎంసెట్ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంసెట్ గురించి ప్రాక్టీస్ వర్క్ చేయాలి. అయితే అన్ఫార్చునేట్లీ చాలా కాలేజెస్లో ఏం జరుగుతుంది అంటే ఈ జేఈ వెలితో ఆ ప్రాక్టీస్ అంతా జేఈ వైపే ఉంటుంది. వీళ్ళు వీక్లీ టెస్ట్ అంతా జేఈ చేస్తారు, ప్రాక్టీస్ అంతా జేఈ చేస్తారు. ఆ వీక్లీ టెస్ట్లో ఏబిసిడీలు ఏవో కొట్టేస్తాడు, ఏవో మార్కులు వస్తాయి, ఆ మార్కులు ఏవో పంపించేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కాలేజెస్ అయితే పేరెంట్స్ని మభ్యపెట్టడానికి వాళ్ళ మెటీరియల్ నుంచే క్వశ్చన్స్ వీక్లీ టెస్ట్లో పెడతారు. ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ ఆన్సర్లు ఏబిసిడీలు బట్టి కొట్టుకొని అవే ఆన్సర్లు పెట్టేసేసి ఏవో మార్కులు తెచ్చుకొని ఈ 2 ఏళ్ళు ఇలా గడిపేస్తారు. ఆ తర్వాత రియాలిటీ ఆల్రెడీ ఈసారి పేరెంట్స్కి తెలిసి ఉంటుంది. ఎప్పుడైతే మన జేఈ మెయిన్ రిజల్ట్ వచ్చిందో పేరెంట్కి వాళ్ళ స్టూడెంట్స్ లెవెల్ ఏంటో వాళ్ళకి తెలిసి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత యాజ్ ఫార్ యాజ్ జేఈ ఈస్ కన్సర్న్డ్ చేయడం చాలా తక్కువ. కానీ ఎంసెట్కి మాత్రము కొంచెం కరెక్ట్గా ప్రిపేర్ అవుతే మంచి మార్క్స్ మంచి ర్యాంకు తెచ్చుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉన్నది. అయితే ఏమవుతుంది, చాలా కాలేజెస్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే స్టూడెంట్స్ని వదిలేస్తారు. అండ్ స్టూడెంట్ మెంటాలిటీ కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎప్పుడు ఇంటికి చెక్కేద్దాం అన్నది ఉంటుంది. అంటే హాస్టల్ స్టూడెంట్స్ కానీ డే స్కాలర్స్ కూడా ఇంకా కాలేజీకి వెళ్ళక్కర్లేదులే, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు అనుకుంటారు. కానీ ఆ 40 days ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ 40 days ఏదైతే ఉంటుందో బిఫోర్ ఎంసెట్ చాలా చాలా కీలకమైనది. వెరీ 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 ఇంపార్టెంట్. నానోలో మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది. ఎందుకంటే మేము ఫినిషింగ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాము. మా ఫినిషింగ్లో 2 phases ఉంటాయి. 1 phase
సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అంటే జేఈకి ఫినిషింగ్. ఆ తర్వాత ఎవరైతే జేఈలో స్కోర్ చేయలేకపోతారో వాళ్ళకి ఫేజ్ టూలో ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఎంసెట్ వరకు వాళ్ళకి ఒక 40 days క్రాష్ కోర్స్ అనేది పెడతాము. ఎందుకంటే స్టూడెంట్ని ఆ టైంలో మనం వదిలేస్తే వాడు ఈ 2 ఏళ్ల సిలబస్ ఈ 40 daysలో వాడు రివైజ్ చేసుకోవడం ఎలాగో తెలియక వాడు టైం వేస్ట్ చేసుకుంటాడు, అసలు ఏం చేయడు. ఇన్ఫాక్ట్ నా ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంది ఇంట్లో కూర్చొని ఐపీఎల్ ఇది అది ఫాలో అయ్యి టైం వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక సిస్టమాటిక్గా ఈ 2 years సిలబస్లో ఇంపార్టెంట్ హైలైట్స్, ఇంపార్టెంట్ ఫార్ములా ఈ సినాప్సిస్ రూపంలో వాళ్ళ క్లాస్లో ఫ్యాకల్టీ ప్రజెంట్ చేసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత ఎవ్రీడే టెస్ట్ పెట్టి పార్ట్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ పెట్టి వాడికి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఇచ్చి తర్వాత వాడు క్లాస్కి రావడం వల్ల ఒక పియర్ గ్రూప్ ఉంటుంది. ఆ పియర్ గ్రూప్ చూసి వీడు నేర్చుకుంటాడు. ఇంట్లో కూర్చుంటే మాత్రం ఇవన్నీ జరగవు. సో అందుకోసం మేమేం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలైజ్డ్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తాం. మ్యాథ్స్కి ఒక బుక్ ప్రింట్ చేస్తాం, ఫిజిక్స్కి ఒక బుక్ ప్రింట్ చేస్తాం, కెమిస్ట్రీకి ఒక బుక్ ప్రింట్ చేస్తాం. ఈ బుక్స్ ఎందుకంటే వాడికి ఈ మొత్తం ఫస్ట్ ఇయర్ నుంచి ఏవైతే బుక్స్ ఉన్నాయో ఒక 24 నుంచి 30 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్ని 40 daysలో చేయమంటే వాడు చేయలేడు. సో వాడికి సింప్లిఫై చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్తో కూడుకొని ఒక్కొక్క బుక్ తయారు చేసి ఆ బుక్ లోంచి వాడికి ఎక్సర్సైజ్ చేసి ఎవ్రీ డే ఒక 1 hour టెస్ట్ పెట్టి పార్ట్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు పెట్టి వాడికి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ చేస్తే అప్పుడు స్టూడెంట్కి ఎంసెట్ కూడా చేయగలరు. ఎందుకంటే ఎంసెట్ ఈజ్ అ వెరీ స్ట్రక్చర్డ్ టెస్ట్. కాకపోతే ఇట్స్ అ టైం టెస్ట్, టైం ఇంటెన్సివ్. ఎందుకంటే 160 questions 180 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. జేఈ మెయిన్లో ఈ ఛాలెంజ్ అంతగా లేదు, 75 questions చేస్తే సరిపోతుంది. జేఈ అడ్వాన్స్లో అయితే ఇంకా తక్కువ, దాదాపుగా 65 questions 3 గంటలు చేస్తే సరిపోతుంది. జేఈ మెయిన్లో 75 questions. వేరాజ్ ఎంసెట్ 160 questions. ఈ 160 questionsలో 80 questions మ్యాథ్స్లోనే ఉంటాయి. 80 questions ఆల్ రైట్. అండ్ మ్యాథ్స్ మన అందరికీ తెలుసు, మ్యాథ్స్ అంటే చాలా టైం కన్స్యూమింగ్ ఉంటుంది. అండ్ ఎంసెట్ మ్యాథ్స్ ఇస్ నాట్ ఈజీ. ఎంసెట్ మ్యాథ్స్ ఆల్మోస్ట్ మనకి జేఈ మెయిన్ లెవెల్ మ్యాథ్స్లో ఉంటుంది. సో కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంసెట్లో వెరీ వెరీ ప్రిడిక్టబుల్ క్వశ్చన్స్ వస్తుంటాయి. టాపిక్స్ మనకు తెలుసు, క్వశ్చన్స్ ఏ రకంగా వస్తాయో మనకు తెలుసు, అవే పదే వస్తూ ఉంటాయి. సో వీడు ప్రాక్టీస్ కరెక్ట్గా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పదే చేస్తే కొన్ని ఆన్సర్స్ నోటికి కూడా వచ్చేస్తాయి. సో ఆ ప్రాక్టీస్ చేస్తేనే వాడికి ఆ ర్యాంక్ వస్తుంది. ఈ ప్రాక్టీస్ చేయకుండా నేను జేఈకి ప్రిపేర్ అయ్యాను కదా, ఎంసెట్ లెక్క కాళ్ళ ఎగరేసుకొని వెళ్తే మాత్రము ఎంసెట్లో దెబ్బతింటారు, మంచి ర్యాంక్ రాదు. మంచి ర్యాంక్ రాకపోతే ఈసారి మంచి కాలేజ్లో సీట్ రాకపోతే మాత్రం స్టూడెంట్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకోసం వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఇస్, మీరు ఒకవేళ మీరు జేఈ మెయిన్లో మంచి పర్సంటైల్ వస్తే నో ప్రాబ్లం, మీరు జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్ కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఒకవేళ మీకు అక్కడ సీటు వచ్చే పర్సంటైల్ రాకపోతే మాత్రము ఎంసెట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏ పర్సంటైల్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, కేటగిరీ వైజ్ ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి అన్నది మేము ఒక వీడియో చేసాము. నేను నా కొలీగ్ కృష్ణ చైతన్య, ఆ వీడియో ఒక డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియో చూడండి. ఏ పర్సంటైల్ వాళ్ళు ఎంసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నది పెట్టాను. సో అలాంటి వాళ్ళందరూ, అండ్ స్పెసిఫికలీ ఎవరికైతే జేఈ మెయిన్ ఆధారంగా ఎన్ఐటి, ట్రిపుల్ సీట్ రాదో అలాంటి వాళ్ళందరూ ఎంసెట్ సీరియస్గా తీసుకొని ఇంటర్మీడియట్ అవగానే ఇమీడియట్గా ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే ఈసారి పెద్ద టైం లేదు మనకి, మే 2nd, 3rd ఎంసెట్ ఉంది. సో ఒక 40 రోజుల కన్నా ఎక్కువ టైం లేదు. సో ఈ 40 రోజులు సద్వినియోగం చేసుకుంటే తప్పకుండా యూ విల్ గెట్ అ గుడ్ స్కోర్. అయితే మేము మా స్టూడెంట్స్కే కాకుండా క్రాష్ కోర్సు బయట కాలేజెస్ వాళ్ళకు కూడా క్రాష్ కోర్సు ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా టెలిఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. శంషాబాద్లో బాయ్స్కి, మాదాపూర్లో గర్ల్స్కి. ఈ క్రాష్ కోర్స్కి స్పెసిఫికలీ ఈ క్రాష్ కోర్స్, జేఈ అడ్వాన్స్ క్రాష్ కోర్స్ కూడా ఉంది, కానీ ఎంసెట్ క్రాష్ కోర్స్కి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. కానీ ఎంసెట్ మాత్రము ప్రాక్టీస్ లేకుండా మీరు ఎంసెట్కి వెళ్తే మాత్రము యూ విల్ హ్యావ్ అ బిగ్ problem. So take it very seriously. All the best for your BTech counseling.